చరిత్ర అనేది చెరిపితే చెరిగిపోయేది కాదు. కాకపోతే మనకు అవగాహన ఉండదు కాబట్టి, చరిత్ర గురించి ఎవడో చెప్పినది కొత్త విషయంగా అనిపిస్తుంది కాబట్టి, అది మన మైండ్‌లో పడుతుంది. ఆ లీనియస్‌ని అడ్డం పెట్టుకునినే తెలియని చరిత్ర, చరిత్ర చదవడం మీద విరక్తితో సోషల్ మీదన ఇంట్రెస్ట్ లేక బట్టి పట్టి వదిలేసినటువంటి తరాలు ఇప్పుడు మనకి ఎంతసేపటికి ఇంజినీరింగు, మెడిసిను లాంటి వాటిటి మీదకి పోవడం వలన చరిత్ర మీదన అవగాహన కావాలని కోరుకున్న యువతరం కాదు. వీళ్ళు పెద్దోళ్ళైపోయారు. ఇవాల్టి రోజున వీళ్ళకేం తెలీదు కాబట్టి, వీళ్ళకేదన్నా చెప్తే అదే ఫస్ట్ ఇంప్రెషన్, బెస్ట్ ఇంప్రెషన్. అది నమ్మేస్తారు. కాబట్టి ఈ దేశం మీద దండయాత్రలు చేసిన వాళ్ళు గొప్పోళ్ళని, ఈ దేశంలో ఉన్న రాజులు ఒకళ్ళనొకళ్ళు తన్నుకుని నాశనం చేసుకున్నారని, అందువల్లనే మొఘలులు ఇక్కడికొచ్చారు, లేకపోతే ఇంకోళ్ళు ఇక్కడికొచ్చారు తప్పించి వాళ్ళ తప్పేం లేదని మనల్ని కన్విన్స్ చేసే దరిద్రులు మన మధ్యలో ఉండటం మనకి శాపం. దేశభక్తి లేని దుర్మార్గులు, దేశ వ్యతిరేకులు, దేశ భక్తులులాగా చలామణి అవుతున్నటువంటి నీచత్వం భారతదేశంలోనే ఉంటుంది. బట్ ఒక్కసారి చూడండి, ఇజ్రాయెల్ వాళ్ళు ఈ విగ్రహాన్ని అక్కడ ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఎవరయ్యా అంటే ఇజ్రాయెల్ మహారాజా దిగ్విజయ్ సింగ్ స్టాచ్యూ. అంటే మన దిక్కుమాలిన దిగ్విజయ్ సింగ్ కాదు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, నిజమైన ముఖ్యమంత్రి, ఇది నిజమైన రాజుగారు. ఆ రోజుల్లో రెండవ ప్రపంచ యుద్ధం సందర్భంలో యూదు పిల్లల్ని ఎక్కడికక్కడ చంపేస్తుంటే అలాంటి వాళ్ళని పడవలెక్కిచ్చేసి ఇండియాకి పంపిస్తే ఆ టైంలో కాపాడినటువంటి వ్యక్తి ఆ రెండో ప్రపంచ యుద్ధం సందర్భంలో. అందుకని ఆయనని అక్కడ గుర్తుపెట్టుకుంటారు. భారతదేశాన్ని యూదులు గుర్తుపెట్టుకునేది కూడా ఎందుకు? వాళ్ళని ముస్లిం దేశాలు వెంటాడిని, క్రైస్తవ దేశాలు వెంటాడిని. రక్షించబడింది భారతదేశంలో మాత్రమే. అఖండ భారతంలో బోలెడు దేశాలు ఉన్నాయి అప్పుడు కూడా. బట్ అఖండ భారతంలోని హిందూ దేశాలు మాత్రమే కాపాడినాయి. అందుకని వాళ్ళు జీవితంలో ఒక్కసారన్నా ఇండియాని దర్శించుకుంటారు.